నమస్తే అందరికీ. కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాష్ట్రంలో చాలా చర్చ జరుగుతుంది. కొంతమంది మేధావులు ఈ ప్రాజెక్ట్ ని వైట్ ఎలిఫెంట్ అని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారికి ఏటీఎం అని, ఇంకా ఈ ప్రాజెక్టు వల్ల ఏం లాభం లేదని, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ రోజు మనం కాళేశ్వరం వల్ల తెలంగాణకు ఎంతవరకు అవసరం ఉందని, అసలు కాళేశ్వరం ఫ్యూచర్ ఏంటి, ఇంకా వాటర్ విషయంలో తెలంగాణ సక్సెస్ అయిందా లేదా అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సింపుల్ గా మీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఓవర్ వ్యూ గురించి చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 7 లింకులు, 20 రిజర్వాయర్లు, 3 బ్యారేజీలు ఉంటాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాలకు నీరు అందనుంది. కొత్తగా 18 లక్షల ఎకరాలకు నీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ని 80,000 కోట్ల అంచనాతో 2016 సంవత్సరంలో ప్రారంభించారు. తర్వాత ప్రాజెక్టు కాస్ట్ 1,02,000 కోట్లకు పెరిగింది. ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరిలో కాళేశ్వరం మీద రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ లో చాలా అంశాలను ప్రస్తావించింది. 2022 సంవత్సరం మార్చి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ 69% మాత్రమే పూర్తయింది. ఇంకా ప్రాజెక్టు పూర్తయ్యేసరికి కాస్ట్ 1,47,000 కోట్లకు పైగా పెరుగుతుందని కాగ్ నివేదికలో తెలిపింది. ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుకు కాలంతో పాటు ప్రాజెక్టు కాస్ట్ కూడా పెరుగుకుంటూ పోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 2022 మార్చి నాటికి ఖర్చు చేసింది 86,000 కోట్లు మాత్రమే. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. కానీ ప్రతిపక్షాలు మాత్రం పదే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రజల్లోకి ఒక చర్చను తీసుకెళ్లారు. అందులో వారు సక్సెస్ కూడా అయ్యారు. అసలు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే లక్ష్యాల కోసం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,30,00,000 ఎకరాల భూమి సాగులో ఉండేది. 2023 నాటికి 2,20,00,000 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. దీనికి గల కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ మరియు పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు ప్రారంభం కావడం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇంకా రైతులకి రైతు బంధు, మిషన్ కాకతీయ, ఇలా చాలా కారణాలే ఉన్నాయి. సింపుల్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే తెలంగాణ ఇప్పుడు దేశంలోనే వరి సాగులో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంది. మీ అందరికీ తెలుసు, వరి పంట పండించాలంటే చాలా నీళ్లు అవసరమని. రాష్ట్రంలో 2014లో వరి దిగుబడి 68 లక్షల టన్నులుగా ఉంది. 2023 నాటికి 3 కోట్ల టన్నులకు పైగా వరి దిగుబడి అయింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం నీళ్ల విషయంలో ఎంత అభివృద్ధి చెందిందో. దీని అంతటికీ కారణం కాళేశ్వరం, ఫ్రీ విద్యుత్, రైతు బంధు లాంటి కార్యక్రమాల ఫలితమే. ఇన్ని ఫలితాలను ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కొంతమంది వైట్ ఎలిఫెంట్ గా అభివర్ణించారు. కొంతమంది అసలు ఈ ప్రాజెక్ట్ పనికిరాదని అంటున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా కాళేశ్వరం వల్ల రైతులకు లాభం జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫ్యూచర్ విషయానికి వస్తే, భవిష్యత్తులో ఇన్లాండ్ ఫిషరీ ద్వారా మత్స్యకారులకు మంచి అవకాశాన్ని కల్పించి ప్రభుత్వం లాభాలను పొందవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల వ్యవసాయ భూములకు నీళ్లు మరియు హైదరాబాద్ కు తాగునీటి కొరతే ఉండదు. కాబట్టి ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు యూజ్ చేసి వాటర్ లిఫ్ట్ చేసి రైతులకు ఇవ్వడమే తప్ప ఇంకో ఆప్షన్ లేదు. కొంతమంది ఈ ప్రాజెక్టు వల్ల వచ్చే బెనిఫిట్స్ కన్నా ప్రాజెక్ట్ కట్టడానికి అయ్యే ఖర్చు, మెయింటెనెన్స్ కి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుందని అంటున్నారు. నా దృష్టిలో నీళ్ల మీద పెట్టిన ఖర్చు ఆస్తిగానే చూడాలి, అప్పుగా కాదు. భవిష్యత్తులో కరువు కాటకాల్లో తప్పక ఈ ప్రాజెక్టు తెలంగాణకు మంచి ఫలితాలను ఇస్తుంది. నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.